మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనం పుష్కలంగా ఉండే జాతకాలు తీసుకుంటే జాతక చక్రంలో శుక్రగ్రహ స్థితి బాగుంటుంది. మరి గ్రహ స్థితి బాగుండే జాతకాలు ఉదాహరణ జాతక చక్రం. ఇక్కడ నేను ఎవరిది టైము, డేటు, ఇయర్ ఏమీ వేయబడలేదు. ఉదాహరణ జాతక చక్రం అంటే చూడండి, శుక్రగ్రహం వృషభ రాశి అంటే కాలపురుష కుండల చక్రానికి 2వ రాశి. ఇది కాలపురుష కుండల చక్రానికి 2వ రాశి. ధనభావానికి, కుటుంబ భావానికి ఆధిపత్యం వహించింది. అలాగే కుటుంబం అంటే మనం పుట్టి పెరిగిన కుటుంబం. అట్లాగే మళ్ళీ 2వ కుటుంబం ఏంటి? మనకి వివాహం అయిన తర్వాత వచ్చే కుటుంబం. మరి ఇది సప్తమం. అంటే లగ్నం అంటే మనమే, అంటే తనుభావం. సప్తమం సమాజం. అలాగే మనం పెరిగి పెద్దయ్యాక మనకి 2వ జీవితాన్ని ఇచ్చింది వివాహ భావం. అంటే సమాజం, వివాహం, భార్య లేక భర్త. అలాగే మనం ఎవరెవరితో సంబంధాలు పెట్టుకుంటామో పార్ట్నర్షిప్స్, అవన్నీ కూడా సప్తమ భావం నుండే తీసుకుంటాం. మరి ఇక్కడ ధనం పుష్కలంగా ఉండే జాతకాలు అంటే జాతక చక్రం చూడగానే వీరికి ధనం అనేది ఎంత అద్భుతంగా ఉన్నది అనేది చాలా మటుకు శుక్రగ్రహ స్థితి చూసి చెప్పేయవచ్చు. మరి ఈ శుక్రగ్రహం వృషభ రాశిలో ఉండగా జన్మించిన వారు, తులారాశిలో ఉండగా జన్మించిన వారు, అలాగే శుక్రుడు మీనరాశిలో ఉండగా జన్మించిన వారు. మరి ఈ శుక్రుడు సుమారు సెప్టెంబరు, అక్టోబర్ ఆ నెలల్లో తులారాశిలో, ఒక్కొక్కసారి డిసెంబర్లో కూడా ఉండవచ్చు. మరి వృషభ రాశిలో 5వ నెల మే నెలలో కూడా ఉండవచ్చు. మే, జూన్ ఆ ప్రాంతంలో. మరి వక్రించి ముందుకి వెనక్కి వెళ్ళినప్పుడు మరి అటు ఇటు నెలలు అవుతూ ఉంటాయి. మరి ఇలా ఉండవచ్చు. మీనరాశి అనేప్పటికీ మరి శుక్రుడు సెప్టెంబర్, అక్టోబర్ నెలలో తులారాశిలో ఉంటే అక్కడి నుండి మీనరాశికి వెళ్ళేపాటికి మళ్ళీ ఫిబ్రవరి, మార్చ్ అట్లాగా. కాకపోతే ఒక్కొక్కసారి ఇప్పుడు నేను చెప్పినట్టే ఉండదు, అటు ఇటుగా కూడా శుక్రగ్రహ స్థితి ఉంటుంది. మరి శుక్రుడికి మీనరాశి ఎందుకంటే ఉచ్చక్షేత్రం. ప్రతి గ్రహానికి ఉచ్చక్షేత్రం ఉంది, అందుకని ఉచ్చక్షేత్రం. అలాగే ఇప్పుడు వృషభ లగ్నం, తులాలగ్నం, మీన లగ్నం, వీరి ముగ్గురికి కూడా శుక్ర అనుగ్రహం డైరెక్ట్గా వచ్చేస్తుంది. చాలామంది తులాలగ్నంలో జన్మించిన వారిని చూడండి, చాలా అందంగా ఉంటారు వారు. వృషభ లగ్నం కూడా అందంగా ఉంటారు, దర్పంగా ఉంటారు. కుటుంబంలో పెద్ద వ్యక్తిగా ఉంటారు. అలాగే తులాలగ్నంలో పుట్టిన వారైతే అందంగా ఉంటారు, అందరినీ ఆకట్టుకుంటారు. ఇవన్నీ ఉంటాయి. మరి మీన లగ్నంలో పుట్టిన వారు ఎక్కువ లగ్జరియస్ లైఫ్తో ఉంటారు, ధనం బాగా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఎందుకు? మీనలగ్నంలో శుక్రుడు ఉచ్చస్థితి పడతాడు కాబట్టి. అంటే మీనలగ్న జాతకులకు కూడా ఇవి వర్తిస్తాయి. ఇక్కడికి ఇలా అయిపోయింది. మరి శుక్రుడు నక్షత్రాలు చూడండి, అగ్నితత్వపు రాశులైన మేష, సింహ, ధనుస్సు రాశుల్లో ఉన్నాయి. చూడండి, మేషరాశిలో భరణి నక్షత్రం ఉంది, సింహరాశిలో పుబ్బా నక్షత్రం ఉంది,
ధనుస్సు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం ఉంది. మరి ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు కూడా అద్భుతమైన ధనంతో యోగవంతులుగా ఉంటారు. చూడండి, భరణి నక్షత్రం చాలా జాతకాల్లో విని ఉంటారు. భరణి నక్షత్రం వారు ధరణి వెళ్తారని. అంటే అంత అద్భుతంగా వాళ్ళు ఉన్నత కుటుంబంలో పుట్టిన వారై కూడా ఉంటారు. లేదు, ఏమీ లేకుండా సామాన్య కుటుంబంలో జన్మించిన వారు కూడా మంచి ధనాన్ని సంపాదిస్తారు. చూడండి, ఇక్కడ భరణి నక్షత్రం కూడా రెండవ దానికి ఆధిపత్యం వహించింది. అంటే నక్షత్రాలలో రెండవ నక్షత్రం భరణి. అట్లాగా ఈ 2 సంఖ్య వచ్చింది. ఈ 2 సంఖ్య వచ్చింది. మరి ఈ 2 సంఖ్య ఎవరిది? సంఖ్యాశాస్త్ర ప్రకారం చంద్రగ్రహానిది. ఈ చంద్రగ్రహణం చంద్రుడు ఇక్కడే రోహిణిలో ఉచ్చపడతారు. రోహిణి నక్షత్రంలో చంద్రుడు ఉచ్చక్షేత్రం. రోహిణి నక్షత్రం కాదు, చంద్రుడికి వృషభ రాశి వృచ్చక్షేత్రం. మరి ఇందులో ఇష్టమైన నక్షత్రం చంద్రుడికి రోహిణి నక్షత్రం ఇక్కడే ఉంది. అయితే ఇది ఎందుకు వచ్చిందండి టాపిక్? చూడ చక్కగా ఉన్నారు అంటారు చందమామలాగాని. అంటే మరి రెండవ నక్షత్రం కాబట్టి చంద్రుడికి ఆధిపత్యం వచ్చింది కాబట్టి ఈ 2, 11, 22 జాతకాలు కూడా ఏదో విధంగా లగ్జరియస్ లైఫ్ అనుభవిస్తారు. ఎవరు? భరణి, పుబ్బ, పూర్వాషాఢ. అది కష్టపడైనా సంపాదించుకుని పెద్దల ద్వారా వచ్చిందైనా ఏదో రకంగా, అంటే చెడు కాదు, పెద్దల ద్వారా వచ్చిన ఆస్తి అంతస్తులైనా కానీ ఏదైనా లగ్జరియస్ లైఫ్ ఉంటుంది వీళ్ళకి. చాలా అద్భుతంగా వీరి జీవితం ఉంటుంది. ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు కూడా ఇది 100% తమ తమ జాతకాల్లో చూసుకుంటే ఉంటుంది, ఉండి తీరాలి. మరి అలాగే ఇక్కడ శుక్రగ్రహ దేవత సంబంధించి శ్రీ మహాలక్ష్మి. శ్రీ మహాలక్ష్మి వారాల్లో 6వ రోజు శుక్రవారం. శుక్రవారానికి కూడా చాలా ప్రాధాన్యం ఉంది. మరి ఈయన దైత్య గురువు. మరి శుక్రుడు ఎందుకండి? గురువు కూడా ధనానికి కారకుడే కదా. ధనభావానికి, పంచమ భాగ్యలాభ భావానికి గురుడు కారకుడే. అలాగే గురుడు బాగున్నవారు బాగుంటాయి జాతకాలని చాలా జాతకాలు చెప్పుకున్నాను. మరి ఇక్కడ ఈయన దైత్య గురువు, అంటే దేవతల గురువు బృహస్పతి అయితే దైత్య గురువు శుక్ర భగవానుడు. అందుకని ఈయనకి అతి బలవంతుడు, అతి తెలివైన వాడు. కాబట్టి శుక్రగ్రహ సంబంధంతో ఎవరు పుట్టినా ధనవంతులే ఉంటారు. ఈయన నైసర్గిక శుభగ్రహం. మరి ఈయనకి అత్యంత సన్నిహితుడు శని భగవానుడు. ఎందుకు? మరి ఈ శని భగవానుడు తులారాశిలో ఉచ్చక్షేత్రం. శనికి తులారాశిలో ఉచ్చక్షేత్రం. మరి ఈ శుక్ర భగవానుడు మకర కుంభాల్లో ఉండగా జన్మించిన వారికి కూడా బాగుంటుంది. మరి అలాగే ఈ శుక్రుడు ఇక్కడ రాసి పెట్టి ఉన్నాను. పురుష జాతకంలో శుక్రగ్రహ స్థితి ముఖ్యం. ఎందుకు అంటే ధనానికి ఎలాగా ముఖ్యమే, వచ్చే భార్య శుక్రగ్రహం వల్లే మనకి ఎట్లాంటి భార్య వస్తుంది అనేది మీ జాతకంలో శుక్రగ్రహం పురుషుడి జాతకంలో 100% తెలిసిపోతుంది. మరి అలాగే జాతక చక్రంలో మరి మీనరాశి లాస్ట్ రాశిది. మీనరాశిలో ఉచ్చుపడతాడు కాబట్టి ఇప్పుడు చెప్పిన భావాలు ఏవైతే ఉన్నాయో వృషభమైనా, తులైనా, మకర కుంభాలైనా, మీనరాశి అయినా 12వ భావం అయితే మీ జన్మ జాతక చక్రంలో 12వ భావం అయితే శుక్రగ్రహ స్థితి ఉంటే వీరికి 100% వీరి విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఎందుకంటే వారు వేసుకునే బట్టలు, వారు ధరించేవన్నీ అందంగా చాలా ఖరీదైనవి. అలాగే వాళ్ళకి
బంగ్లా, కార్లు, మరి అన్నీ లగ్జరీవి ఉంటాయి వీరి జీవితంలో. అయితే జాతక చక్రం తీసుకున్నప్పుడు శుక్రుడు ఎక్కడ దిగ్బలం పొందుతాడు? చతుర్థంలో దిగ్బలం పొందుతాడు. ఈ దిగ్బలం పొందేటప్పుడు కూడా ఆయన క్షేత్రాలు, ఆయన స్వక్షేత్రాలు, ఉచ్చక్షేత్రం, మిత్రక్షేత్రాలైతే అద్భుతం ఉంటుంది. అలాగే 1, 4, 7, 10 చతుర్థంలో దిగ్బలం. అదే దశమంలో ఉంటే ఇదే క్షేత్రాల్లో ఉంది శుక్ర భగవానుడు. ఎందుకంటే దశమ క్షేత్రం చాలా బలమైనది. శుభగ్రహాలు దశమంలో ఉంటే, అందులో శుక్రగ్రహం ఉంటే, దశమంలో ఉంటే శుక్రుడు అద్భుతమైన ఉద్యోగం ఉంటుంది వీరికి. ఈయన డైరెక్ట్గా చతుర్థాన్ని చూస్తారు. సుఖమైన జీవితం ఉంటుంది. ఇలాగా తీసుకోండి. శుక్రగ్రహానికి సంబంధించి ఇంకా ఎన్నైనా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. మరి మేషరాశిలో భరణి నక్షత్రం ఉంది కదండి, అగ్నితత్వపు రాశి. మరి శుక్రుడు సున్నితత్వమైన రాశి కదా, మరి కలవాడు కదా. మరి నక్షత్రాలు ఉన్నాయి, అది మరి నక్షత్రాలు వచ్చాయి అగ్నితత్వపు రాశుల్లోని. అలాగే ఒకవేళ శుక్రుడు కానీ మేషంలో ఉండగా జన్మించి ఈ నక్షత్రాల్లో ఉండక్కర్లేదు, పూర్వాషాఢలో ఇట్లా ఉండి జన్మించి ఆ నక్షత్రంలో శుక్రుడు లేకుండా చంద్రుడు అంటే ఈ నక్షత్రాల మీద సంచరిస్తూ ఉన్నప్పుడు శుక్రుడు కూడా ఇక్కడే ఉంటే ఇది అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తుంది. అంటే ఒక జాతక చక్రం తీసుకున్నప్పుడు విశ్లేషణ, నక్షత్రాలు, స్థితులు, భావాలు, ఏ దిశలో ఉన్నారు, ఎంత బలాన్ని ఇస్తున్నారు, ఇవన్నీ చూడాలి. చూస్తే అప్పుడే మనకి అర్థమైపోతుంది. అందుచేత అదే ఈ శుక్రుడు లగ్నాధిపతి కానీ, పంచమాధిపతి కానీ, భాగ్యాధిపతి కానీ అయ్యి మరి ఆయన అక్కడే స్థితి పొందితే మంచిది. మరి చతుర్థంలో ఎవరికైనా శుభగ్రహాలు ఉంటే, అంటే తొందరగా చెప్పేది, పాపగ్రహాలు ఉంటే తొందరగా జీవితాన్ని అభివృద్ధి పరుచుకుంటారు. శుభగ్రహం అనేప్పటికీ వారు నెమ్మదిగా అభివృద్ధి ఉంటుంది. మనకి ఏదైనా ఒకటి లేనప్పుడు దాన్ని ఎలా సాధించాలనే తపనతో సాధిస్తాం. మరి ఆ వస్తువు ఉన్నప్పుడు ధీమాగా ఉంటాం, ఆ వస్తువుని మనం పట్టించుకోం. అట్లాగే కొందరు ఉంటారు, అందరూ ఉంటారంట. అట్లాగే శుభగ్రహాలు ఉన్నవాళ్ళు బాగానే ఉంటారు. అయితే పాపగ్రహం ఉంటే అద్భుతంగా ఉంటుంది. శుక్రుడు కూడా చతుర్థంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అందమైన భవనాలు ఉంటాయి, వాహనాలు ఉంటాయి. ఇది దిగ్బలం పొంది నేను చెప్పిన రాసుల్లో ఉన్నట్లయితే. అలాగే దశమంలో ఉండి చతుర్థాన్ని చూస్తున్నప్పుడు, దిగ్బల క్షేత్రాన్ని చూస్తున్నప్పుడు అది మంచి రాజయోగమే. వారికి కూడా మంచి మంచి అందమైన భవనాలు, వాహనాలు ఇట్లా ఉంటాయి. అందుకని ధనం పుష్కలంగా ఉండే జాతకాలు మీ జాతకంలో శుక్రగ్రహ స్థితిని బట్టి శుక్రగ్రహాన్ని చూస్తే అర్థమైపోతుంది. లేదు ధనక్షేత్రాన్ని శుక్రగ్రహం, అది ఇందాక చెప్పిన రాసులయ్యి శుక్రగ్రహం అష్టమంలో ఉండి ధనక్షేత్రాన్ని చూస్తుంటే చాలా అద్భుతమైన యోగం ఇది. ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నానంటే ధనం పుష్కలంగా ఉండే జాతకాలు
ధనం కోసం చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు కాబట్టి ఇలా చిన్న చిన్న ఉదాహరణలు ఇస్తే జాతక చక్రం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఒకవేళ ఉండి మీ జాతక చక్రం ఉండగానే మీ శుక్రగ్రహ స్థితి ఎక్కడ ఉంది, మాకు ధనరేఖ ఎలా ఉంది, ధనస్థితి ఎలా ఉన్నది, ఇదన్నీ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అలాగే శుక్రుడు బాగున్న వాళ్ళు అందరినీ ఆదరిస్తారు, అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు, అందరితో అభినందనలు పొందుతూ ఉంటారు, అందరితో స్నేహంగా ఉంటారు, అందరితో చాలా కలివిడిగా ఎక్కువగా ఉంటారు, ఎక్కువ సంతోషంగా వాళ్ళు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటారు, అందంగా కనిపిస్తూ ఉంటారు. అంటే కోటీశ్వర్లే కనిపించక్కర్లేదు, తక్కువ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ డ్రెస్ సెన్స్ అయితేనేమి, వాళ్ళ మాట అయితేనేమి, వాళ్ళ మంచి ఇదైతేనేమి అన్నీ ఒక పెక్యులర్గా వాళ్ళు కనిపించేస్తూ ఉంటారు వాళ్ళ డ్రెస్అప్లోనే. అది వాళ్ళకి శుక్రగ్రహం స్థితి బాగున్నట్లే అని మనకి అర్థమైపోతుంది. అది స్త్రీ అయినా పురుషుడైనా. శుక్రగ్రహ స్థితి మెరుగుపడాలంటే చేయవలసిన పనులు: శుక్రవారం మహాలక్ష్మీదేవికి ఆరాధన పొద్దున్న 6-7 మధ్యలో. అలాగే చిన్నపిల్లలకి ఎక్కువగా మనం శుక్రవారం రోజు వాళ్ళకి నచ్చిన పండో ఫలమో లేకపోతే వాళ్ళకి నచ్చిన ఆడపిల్లలకి ముఖ్యంగా ఇస్తూ ఉంటే శుక్రగ్రహం అద్భుతంగా ఫలితాలు ఇస్తుంది. అలాగే శుక్రగ్రహం మరింత పెంపొందించాలంటే ఆడవారైతే సాయంకాలం సమయంలో వారికి తాంబూలం ఆడవారికి ముత్తైదువులకి ఇచ్చి సత్కరిస్తూ ఉంటే శుక్రగ్రహం మనకి ఒకవేళ బాగాలేకపోతే మెరుగుపడుతుంది. ఈ చిట్కాలన్నీ చేసి చూడండి. ఉదాహరణలు, ప్రయోగాలు ఇవన్నీ మంచి మంచి అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఇస్తాయా అనుకుంటే ఒక 6 నెలలు చేసి చూడండి. అద్భుతంగా ఉంటుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.